చేపల పులుసు అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క స్టైల్‌లో చేస్తూ ఉంటారు. మా నెల్లూరు చేపల పులుసు అయితే ముఖ్యంగా ఫేమస్. అంత క్రేజ్ ఉంటుంది నెల్లూరు చేపల పులుసు అంటే. మరి ఆ నెల్లూరు చేపల పులుసు ఎలా చేస్తారు అనేది నా స్టైల్‌లో ఒకసారి చూపిస్తాను. బేసిక్ ప్రాసెస్ టమోటాలు, ఆనియన్స్ బాగా వేపుకుంటాము ఉప్పేసి. అవి బాగా మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసి బాగా వాడుస్తాం. ఆ తర్వాత అసలు ప్రాసెస్‌లోకి వెళ్తాం. చేపల పులుసులోకి కావాల్సింది ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటి? చింతపండు. చింతపండు పులుసు, అలాగే మామిడికాయి, టమాటాలు, ఆనియన్స్ ఎక్కువ పడితేనే ఈ చేపల పులుసుకి రుచి అనేది వస్తుంది. ఇక చింతపండుని బాగా నానబెట్టి దానిలో ఉన్న గుజ్జు మొత్తం తీసేసి జస్ట్ పులుసు మాత్రమే మనం ప్రిపేర్ చేసుకుంటాం. ఆ తర్వాత టమాటాలు, ఆనియన్స్ మనం వాడ్చుకున్నాం కదా! దానిలో వేసి కొంచెం సేపు ఉడకనిస్తాం చేపలు వేయకుండా. ఈలోపు మన చేపల్ని ఉప్పు, పసుపు వేసి నీట్‌గా కడిగి ఒక 5, 6 సార్లు నీట్‌గా కడిగితే అందులో ఉన్న నీసు మొత్తం వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మెయిన్‌గా చేపల పులుసుకు కావాల్సిన మసాలా ధనియాలు, మెంతులు, జీలకర్ర, కాస్త ఆవాలు దోరగా వేయించుకొని పొడి చేసుకోవాలి. మిక్సీలో కన్నా రోటిలో దంచుకుంటే పులుసు ఇంకా టేస్ట్‌గా ఉంటుంది. ఇక మనం పులుసుని ఒక 25% ఉడికింది అనుకున్నప్పుడు ఒక్కొక్కటిగా చేప ముక్కలు వదులుకోవాలి. తల ముక్కలు మాత్రం వేయకూడదు. ఓన్లీ నడుము ముక్కలు, తోక ముక్కలు మాత్రమే వేయాలి. తల ముక్కలు వేయకూడదు. ఎందుకంటే వీటికి వాటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా! ఇవి కొంచెం లేట్‌గా ఉడుకుతాయి. తల ముక్కలు త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ఒక 50% ఉడికిన తర్వాత తల ముక్కల్ని వేసుకోవచ్చు. ఇక ఆల్మోస్ట్ చేప 75% వరకు ఉడికింది అనుకున్నప్పుడు తల ముక్కలు కూడా వేసేసి మనం ఒక పొడిని ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఆ పొడిని చల్లుకోవాలి. చల్లిన తర్వాత ఒక 5 మినిట్స్ పులుసుని బాగా ఉడకనిచ్చి ఆ తర్వాత మనం అన్నంలోకి సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి గమనించారా? నేను ఎక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వాడలేదు. నెల్లూరు చేపల పులుసులో ఎప్పుడూ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడరు. చింతపండు పులుసు మనం చేసుకున్న మసాలాతోనే ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్‌లో ఉంటుంది.